ఎలిగెంట్ సత్యం గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. ప్రియమైన సోదరి మల్లారా, పక్కా చెల్లెండు, సరే ముఖ్యంగా ఈ సమ్మె దాదాపు 12వ రోజు కొనసాగుతూ ఉంది. రాత్రి అనక అదేవిధంగా ఉదయం ఎండలో కూడా మరి ధైర్యంగా ఒక్కవని ధైర్యంతో నిలబడి పోరాటం సాగిస్తున్న మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ధర్నాలో మరి మొత్తం ట్రేడ్ యూనియన్స్ మరి ఏఐటీసీ కానీ, సిఐటి కానీ, ఐఎఫ్టీ కానీ, మరి మొత్తం ఐఎన్టీసీ కానీ, మరి అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తూ పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక మంది కార్మిక సంఘ నాయకులు, మరి ప్రజా సంఘాల నాయకులు మొత్తం మీ వెనకాల నిలబడి మీకు ధైర్యం ఇస్తూ మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి 12వ రోజు కొనసాగుతూ ఉంది. సోదరులారా, మరి ముఖ్యంగా ఈ యాజమాన్యం ఒక దుర్మార్గమైనటువంటి యాజమాన్యంగా మరి గత 12 రోజులుగా మరి ఎండనక ఇంత కఠినంగా మరి సమ్మె చేస్తుంటే కూడా కనికరం లేకుండా మరి పాశవికంగా అనేక రకాలుగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మరి మొక్కవని ధైర్యంతోనే మరి సాగుతున్నటువంటి పోరాటం. సరే ముఖ్యంగా మీ పోరాటం న్యాయబద్ధమైంది. ఎందుకంటే 9,000 రూపాయలతోనే ఒక మనిషి జీవించడానికి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజుకు 300 రూపాయలు కూడా మనకు పడతాయి. 9,000 రూపాయలే ఇస్తా అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఇవాళ ఆలోచించాలి. అదేవిధంగా మీరు చేసేటువంటి పోరాటం సరే ముఖ్యంగా ఈ ధరలకు అనుగుణంగా మరి ఇలా జరుగుతున్నటువంటి అనేక ఈ సమాజంలో ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేది, అదేవిధంగా వేధింపులు తగ్గించాలని మరి ప్రతి డిమాండ్ కూడా న్యాయబద్ధమైందని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ 12వ రోజు కొనసాగుతున్నటువంటి అనేక సందర్భంగా ఇవాళ యాజమాన్యం అనుకుంటా ఉంది మరి వీళ్ళంతా పేదవాళ్ళు 5 రోజులో 10 రోజులో 15 రోజులు చేసి తప్పకుండా మిల్లు వద్ద కంపెనీలకు వస్తారని వాళ్ళు యాజమాన్యం అనుకుంటా ఉంది. కానీ ఈ ఆచారం కానీ మరి వీళ్ళు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ మరి మీరందరూ కూడా మొత్తమని ధైర్యంతో నిలబడుతున్నటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే మరి దాదాపు మరి రాష్ట్రంలో కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని ఇంత కంటెంతో అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు పోరాటం చేస్తారు. కానీ దుర్మార్గంగా 9,000 రూపాయలతోనే ఇచ్చి అనేక రకాలుగా వేధింపులు, టాయిలెట్స్ కానీ లేకపోతే మరి అన్ని రకాలుగా వేధింపులు చేస్తూ ఒక్కరోజు రాకపోతే 3 రోజుల వేతనాన్ని కట్ చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఆలోచన చేయాలి. అందువల్ల ఇలా మొత్తం కూడా ఈ యాజమాన్యం మరి కార్మిక వర్గ ఈ రక్త మాంసాన్ని పీల్చి పిప్పి చేస్తూ మీ మీద బతుకుతున్నటువంటి యాజమాన్యం ఆలోచన చేయాలి. అందువల్ల మీరు చేసేటువంటి పోరాటం ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది. అందువల్ల తప్పకుండా విజయం సాధిస్తాం. గతంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు కార్మిక సంఘాల నాయకత్వంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి నేపథ్యం. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని, ఈ యాజమాన్యాన్ని ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని మద్దతు ఇస్తూ ఉన్నాయి. అందువల్ల తప్పకుండా మనం విజయం సాధిస్తాం. తప్పకుండా మెడలు వంచి మరి మనం అనుకున్నటువంటి డిమాండ్ 16,000 రూపాయలు సాధించే వరకు నిలబడతామని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. మీరు చేసే పోరాటానికి శాసన మండలి సభ్యులుగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మా రాష్ట్ర పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. తప్పకుండా శాసన మండలిలో ఈ రాష్ట్ర మంత్రికి దృష్టి తీసుకొచ్చి తప్పకుండా ఈ సమస్యని పరిష్కారమైన వరకు నిలబడతామని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలో ఇవాళ నాచారం అనేక రకాలుగా ఇలా కార్మికులు శ్రమతోపి, ఎందుకంటే వ్యక్తినిక మనం పగలనకని పనిచేస్తే ఇవాళ ఉన్నటువంటి యాజమాన్యాలు కార్మిక చట్టాలని మనం సాధించుకున్నటువంటి అనేక రకాల ఈ చట్టాలను ఉల్లంఘించి మన మీద దోపిడీ చేస్తూ మరి ఇవాళ ఈ దేశంలో ఒక పెద్ద దాదాపు 50 కంపెనీలు, అంటే దాదాపు 1,50,000 మంది దాకా వీళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉంది. అంతా కూడా దోపిడీ చేసి ఇవాళ కనీస వేతనాలు
ఒక 16,000 రూపాయలు ఇవ్వటానికి వెనుకడిగేస్తూ గత 12 రోజులుగా నికృష్టంగా ఎండలో పనిచేసినటువంటి సోదరి మనందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉందంటే యాజమాన్యం ఎంత కర్కటంగా ఎంత దుర్మార్గమైనటువంటి యాజమాన్యం అనేది ఆలోచించాలి. అందువల్ల ఈ యాజమాన్యాన్ని తప్పకుండా మెడలు వంచి మరి నిలబడదాం. మీ ధైర్యానికి మీ యొక్క పోరాటాలు వృధా కాదు. మనం చేసే పోరాటం తప్పకుండా విజయవంతం అవుతుంది. అందువల్ల ఈ శాసన మండలి కానీ ఈ రాష్ట్ర మంత్రికి కానీ ఈ కార్మిక శాఖ మంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం వైపు ఆలోచన చేద్దాం. అందువల్ల మిత్రుల ఇవాళ ఉన్నటువంటి సంఘాలు ఐక్యంగా, ఎందుకంటే సమ్మె జరుగుతున్నప్పుడు యాజమాన్యం అనేక రకాలుగా మరి ప్రయత్నాలు చేసి మన సంఘాలని అదేవిధంగా కార్మికులను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా తిప్పి కొడదాం, తప్పకుండా విజయవంతం అవుతుంది. మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మరి ఏ రకంగానైతే వేధింపులు కానీ లేకపోతే వేతనాలు కానీ లేకపోతే మనం అడుగుతున్నటువంటి అనేక అంశాల మీద తప్పకుండా విజయవంతం అవుతుంది. మీ మొక్కవని ధైర్యానికి తప్పకుండా నిలబడదాం. మీకు అండగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా పూర్తిగా మద్దతు ఉంటాం. శాసన మండలి మరి కమ్యూనిస్టు పార్టీ మరి శాసనసభలో ఉన్నటువంటి సిపిఐ సభ్యుడు కానీ శాసన మండలిలో నేను కానీ గత అనేక సంవత్సరాలుగా శాసనసభలో లేకపోయేది. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి అనేక మంది మరి కార్మికులు కానీ రైతులు కానీ మరి అనేక రకాలుగా సమస్యల మీద మాట్లాడే శక్తులు లేరు. కానీ ఇవాళ ఈ శాసనసభలో శాసన మండలిలో కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. తప్పకుండా అన్ని కార్మిక సంఘాల పక్షంగా కార్మికుల గొంతుగా మేము నిలబడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ సమస్యల పరిష్కారం వైపు మరి మంత్రిత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయబద్ధంగా నిలబడదామని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ తప్పకుండా మనం చేసే పోరాటం విజయవంతమైంది. మీ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మరి తప్పకుండా మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వ దృష్టి తీసుకుపోతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక్కవని ధైర్యంతో నిలబడాలని ఎన్ని విచ్ఛిన్నకర ఆలోచనలు చేసినా తిప్పి కొట్టాలని సందర్భంగా గుర్తు చేస్తూ మీ పూర్తిగా సంఘీభావాన్ని ప్రకటిస్తామని